దీని యొక్క బండ ఎత్తుతా అంటే సరక్కున వచ్చింది ఏంద్రం చూచే పాము. మరి దీని యొక్క అందులో ఎడారిలో పాము అంటే భయం కదా ఎవరికైనా కానీ, ఒక్కరికైంది ప్రతి ఒక్కరికి భయం. అదో ఫ్రెండ్స్ వాళ్ళు కైమా ఎత్తేచ్చా అంటే ఏడా షేక్ తోట పక్కకు పోయినాము బా. ఆడిపోతే బండలు 2 ఎత్తేటప్పటికి మా ఫ్రెండ్ బంగాళదేశ్ పిల్లోడు పుస్ అని పోతాను. ఊరే 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 దీని అక్క భయ అది చూడు ఎట్ట కచక్కట చూడ అటు ఏదో కళ్ళ పెడితే తల ఎట్టాడిచ్చాందో ఏం అర్థం కావడంలే. అట్లా పోతాను వచ్చాంది. అటు కొట్టిందే లేదని తెలియదు కూడా తెలియదు. అంత స్పీడ్గా తల ఉడిచ్చాంది. ఎమ్మ నవ్వు ఎవరైనా ఎడాలో ఉండాలి. జాగ్రత్త, పని పోతే పొంది నాయన, జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్త పని చేసుకోండి. రాళ్ళు ఎత్తే కాడ వాటి కాడ ఎట్టు కాడ గుద్దలకు వచ్చి అట్లా చేయకుండా ప్రశాంతంగా ఆపుకొని నీట్గా ఎత్తి చూడండి ఏమైనా ఉన్నాయా లేవా, మొర్రగొబ్బలు పాడు ఉన్నాయా లేవా చూసుకొని, పాములు పాడి ఉన్నాయా అని చూసుకొని పనులు చేసుకోండి. చూడు ఇసుకుపోచ్చా అంటే ఇటు కదులుతుంది. అది చూడు కదులుతాను సంప్రదాయంగా దాన్ని చూద్దామని ఆడుకుంటాడు బూట్ కాలుతో. ఒకసారి బూట్ కాలు పట్టుకుంది. జాగ్రత్త అన్న, ఏమనుకోకుండా మీ అన్నదమ్ముడు చెప్పినా అని చెప్పి ఆలోచించండి. ఇదంతా ఇదో ఈ లొకేషన్ అంతా నేను వచ్చినా ఇప్పుడు ఇదంతా చూద్దాము. చాలా దూరం వచ్చినాలే లోపలికి, అంతా గట్టు దిగి యువతలకు వచ్చినాము. ఇదంతా మా ఫ్రెండ్ బంగ్లాదేశ్ పిల్లోడిది కైమా ఎత్తేస్తాను అనమాట. అప్పుడు రంజాన్ అనమాట. రంజాన్ అయిపోయిన తర్వాత ఎత్తేద్దాం అనుకుని, ఇప్పుడు రంజాన్ అయిపోయి కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు ఎత్తేస్తాను అనమాట. అందువల్ల అక్కడికి వచ్చినాం. ఓయమ్మ ఎన్ని పాములు ఉన్నాయినా, ఇది ఒకటేనా? ఈ ఎడారిలో పాములు ఇసుకలో కనపరాడంలే. మబ్బులో మరి పగులు సక్రమంగా కనపరాలే. మరి మబ్బులు ఎట్ట కనపడతాయి బా? లైట్ లేకుంటే, లైట్ ఉండే కానీ కన్ను ఏమైనా కనుక్కోలేము. పుచ్చుకుని లైట్ వెలిగేటప్పుడు ఏమన్నా కన్ను కనుక్కోవాలేమో నాకు తెలిసిన కాడికి. ఈ సోఫాలు గీఫాలు అన్నీ అదో ఇది కంటైనర్ లేచానం. ఇది ఒకటి బాత్రూమ్. ఇదో వీళ్ళు మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అంటే వీళ్ళు చెప్పరు. ఎందుకు అయినా వేస్ట్. వీళ్ళు లోకంలో వెళ్ళరు. బంగ్లాదేశ్ ఒకటి అయింది కదా మాటలు పుసుకో అని. ఈ మనిషి లారీ మనిషిలే, లారీ తోలే మనిషి. పని చేస్తాడు. హాఫ్ లారీ వచ్చేసి ఈ మనిషిదే, ఇంతకుముందు చూపించిన మనిషిది. ఈయన వచ్చేసి బకాల, రాత్రిపూట బకాల పెడతాడు, పొద్దున పూట పనికి వచ్చాడు. ఇంకొక ఆయన ఎట్టబడి మరి ఇవన్నీ ఆర్ఎస్ ప్లస్ వచ్చేసి అన్ని విధాలు ఆయనలే చూసుకుండేది. ఇంకా ఇదంతా చూడండి అన్ని మంచి ఎంత ఇట్లాంటి సోఫాలు అయితే ఎన్ని బారేసిండ్రో, ఒరిజినల్గా ఉండేవి అన్ని బారేసిండ్రు. ఇక్కడికి వచ్చిన దానికి మాకైతే ఒక స్పీకర్ మాకు ప్రజెంటేషన్ వచ్చింది అబ్బా గుర్తుగా. అదేంటే మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చిండు అనమాట. అలా ఆయనే పోయినాడు. ఇప్పుడు పోయిండు కదా షేకు, ఆయనే షేకు. ఇదంతా ఇది నీళ్ళదిలే. ఇది ఎందుకు అటబాధపడది ఏంది ఇది? ఇదే కంటైనర్ బండి వెళ్ళి చూడరు. దీన్ని బండి కట్టుకొని లక్కొని ఇంకోని పోతారు. ఇదో ఈ పాముని చూపించామనుకో మీకు. ఇది కూడా ఒకటి. ఇది ఇస్లాం అని మా ఫ్రెండ్ వాళ్ళ వంట రూమ్లో ఇది చాలా పెద్దది. పుస్సని లేచింది బండల పైన. అంత ఫాస్ట్గా ఎట్లా లేచిందంటే పుస్సని లేచింది. చూచాలంటే ఎడారి యాత్రికుడు